ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 13వ అధ్యాయము 3వ వచనము. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి, నోరు కాచుకున్నవాడు అంటే నోరును అదుపులో ఉంచుకున్నవాడు, నోరును కాపాడుకున్నవాడు, నోరును అధిగమించుకున్నవాడు మరి తన కాపాడుకున్నట్టు. కొంతమంది అయితే ఉంటారు, నోరు తెరిస్తే శాపనార్థాలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే మరి ఎప్పుడు కూడా మరి కించపరిచే మాటలే, నోరు తెరిస్తే ఎప్పుడు కూడా శాపకరమైన మాటలే. ఆ నోరు తెరిచారంటే ఆ నోటిలో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు. కొంతమంది అంటారు, అది నోరా లేకపోతే పాడుబడిన మరి గుట్టలా అంటారు. అంటే కొంతమంది నోర్లు అలా ఉంటాయి. ఇంకొంతమంది అంటారు, వామ్మో వారి నోట్లో మనం నోరు పెట్టకూడదు, వారు నోరు తెరిచారంటే ఊరు మొత్తం వింటదని అంటారు. నిజమే, అనేక మంది నోటి స్వరాల ద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకునే వారు అనేక మంది ఉన్నారు. వారి జీవితాన్ని నాశనం చేసుకుని వారి జీవితాన్ని ఇబ్బందులు పెట్టుకునే వారిగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నోరుని కాచుకోమంటున్నాడు, నోటిని అదుపులో ఉంచుకోమంటున్నాడు. నోటిని అదుపులో ఉంచుకుంటే గనక, నోటిని నువ్వు సమాధానపరంగా ఉంచుకుంటే గనక, ఆ నోటిని నువ్వు ఫలభరితంగా ఉంచుకుంటే గనక, ఆ నోటిని నువ్వు దేవుని స్తుతించడానికి ఉంచుకుంటే గనక, ఆ నోటిని నీవు దేవుణ్ణి గణపరచటకు, దేవుణ్ణి మహింపరచటకు, దేవుని యొక్క ఫలభరితమైన మాట్లాడటకు ఆ నోరును ఉపయోగపరిస్తే దేవుడు అంటున్నాడు, తన కాపాడుకునేవాడు అంటున్నాడు. ఎందుకంటే నోటి వలన అనేకమైన గొడవలు, ఆ నోటి వలన అనేక దేశాల మీదకి మరి యుద్ధాలు, ఆ నోటి వలనే అనేక మంది మరి ప్రాణాంతకమైన ప్రాణాంతకమైన అపాయంలో పడిపోతున్నారు. అందుకే నోరు చాలా ఇంపార్టెంట్. మనకి దేవుడు స్వరాన్ని ఇచ్చింది ఆయన్ని గణపరచుదామని, ఆయన్ని స్తుతిస్తామని. మరి చూడండి, మరి ఈ లోకంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, మనుషులే కాదు, మనుషుల కంటే మిక్కిలి ఎక్కువ గల కోటాను కోట్ల జీవరాశులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఏ జీవరాశికి లేని స్వరాన్ని దేవుడు ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నోటిని ఎప్పుడు కూడా మన అదుపులో ఉంచుకోవాలి. మనకి వాక్యం తెలుసు కాబట్టి ఆ నోటిని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. వాక్యం తెలియని వాడు ఎన్నెన్నో మాట్లాడతాడు, అయినా మనకు అనవసరం. ఎందుకంటే వాడు ఎంత మాట్లాడను వాడి నాశనమే వాడు తెచ్చుకుంటున్నాడు. కానీ మనకు వాక్యం తెలుసు కదా, మనం దేవుని బిడ్డలం కదా. అందుకే మనం నోటిని కాచుకోవాలి. అప్పుడు కాచుకున్నప్పుడు ఆ నోరే మనల్ని కాపాడుతుంది. దేవుని పరంగా మనం ఉన్నాం కాబట్టి ఆ దేవాది దేవుడు మన నోటి ద్వారా ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడనమాట. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజావందనం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేను ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు అయ్యా, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. అవునయ్యా, మా నోటిని అదుపులో ఉంచండి అయ్యా. అయ్యా, తెలుసో తెలియక మాట్లాడి ఉన్నాయేమో, తెలుసో తెలియక నోటి ద్వారా పాపాలు పలికి ఉన్నాయేమో, తెలుసో తెలియక నోటి ద్వారా నా పరమతన అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఉన్నామేమో, తెలుసో తెలియక నోటి ద్వారా నా పరమ తండ్రి పొరుగు వారిపైన నిందలు వేసి ఉన్నామేమో, తెలుసో తెలియక నా పరమతని నోటి ద్వారా అనేక మందిని బాధ పెట్టామేమో. నా పరమతని క్షమించండి, మా నోటిని శుద్ధపరచండి, మా నోటిని కడగండి రక్తంతో, మా నోటిని శుద్ధీకరణ చేయండి. నా పరమతండ్రి మంచి మాటలు మాట్లాడే స్వరాన్ని, పలుకుల్ని మాకు దయచేయండి. మంచి మాటలు మేము మాట్లాడాలయ్యా, సమాధానకరమైన మాటలు మాట్లాడాలయ్యా, నిన్ను గణపరిచే మాటలు మాట్లాడాలయ్యా. అయ్యా, నా నిన్ను స్తుతించే మాటలు మాట్లాడాలయ్యా. అయ్యా, నీవు నా పరమతండ్రి మా తండ్రివని అనేక మందికి సువార్త చెప్పేవారు స్వరాలు మాకు దయచేయండి. రాజావందనం దేవానికి స్తోత్రములు. దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, అదే రీతిగా నా ప్రభుత్వ హోలీ స్పిరిట్ కూడా జ్ఞాపకం చేసుకోమని నా రక్షకుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడకు నా చర్యడికి యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.